ఇప్పుడు ఎంతో టేస్టీకరమైన గోధుమ రవ్వ పాయసం, కొబ్బరి పొడి చాలా బాగుంటుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం గోధుమ రవ్వ పాయసం తయారు చేసుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు: గోధుమ రవ్వ 1 కప్పు, పాలు ఇవి ఆల్రెడీ మరగ పెట్టుకొని చల్లారి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి, కొబ్బరి పొడి తురుముకొని పక్కన పెట్టుకోవాలి, కిస్మిస్లు, జీడిపప్పు, బాదం పప్పు, నెయ్యి, బెల్లం. ఇది పాకం తీసాము, పాకం తీసి చల్లార్చుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది కూడా ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకున్నాం. ఇప్పుడు దీంట్లో నెయ్యి పోసుకోవాలి. నెయ్యి వేసుకున్నాక బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్ వేపుకోవాలి. సిమ్లో పెట్టుకొని వేపుకోవాలి. ఈ సిమ్లో పెట్టుకొని వేపుకోవాలి. హైలో పెట్టుకుంటే డ్రై ఫ్రూట్స్ మాడిపోతాయి. కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చాక వేపుకోవాలి వచ్చేదాకా. ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చాయి కదా, దీంట్లోనే ఈ రవ్వ కూడా వేసుకొని బాగా వేపుకోవాలి. నేతిలో వేపుకున్న బాగా యాగాలి నెయ్యిలో. ఇలా కలుపుకొని బాగా పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి. ఇప్పుడు ఈ కలర్ వచ్చింది గోల్డెన్ కలర్ లోకి. ఇప్పుడు 1 లోట దాకా వాటర్ కలుపుకోవాలి. పడుతుంది, ఇంకొక లోట కూడా పడుతుంది వాటర్. ఇంకో లోట కూడా పోయాలి. ఇప్పుడు దీంట్లో ఇది బాగా ఉడకాలి, కొద్దిగా హైలో పెట్టుకుందాం. ఇప్పుడు ఇలా ఉడికిపోయింది కదా, దీంట్లోకి చల్లారి పెట్టుకున్నాం కదా ఆ బెల్లం వేసుకోవాలి. ఇలాగా బెల్లం అంతా ఇలా వేసేసుకోవాలి. వేసుకొని కలిపెట్టు. ఇప్పుడు బెల్లం వేసాం కదా, ఇందాక కాచి చల్లారి పెట్టుకున్న పాలు కూడా ఇలా పోసేసుకోవాలి. ఇప్పుడు కొంచెం హైలో పెట్టుకొని దీన్ని ఉడకనిద్దాం. యాలకులు పొడి వేసుకోవాలి. దీన్ని ఆల్రెడీ మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నాం. కొద్ది పంచదార, యాలకులు కలుపుకొని ఇలాగా ఇలాచి పొడి వేసుకోవాలి. టేస్ట్ ఈ సాల్ట్ వేయడం వల్ల ఏంటంటే కొంచెం చిటికెడు వేసుకోవాలి, టేస్ట్ బాగుండిద్ది కూడా సాల్ట్ వేయడం వల్ల. దీంట్లోకి ఇందాక మనం తురిమి పెట్టుకున్నాం కదా ఆ కొబ్బరి పొడి కూడా ఇలా వేసేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. దీంట్లోకి కొంచెం నెయ్యి కూడా వేసుకుందాం. ఇలా ఉడికేటప్పుడు వేసుకుంటే బాగా టేస్ట్ కూడా ఉంటుంది. కొంచెం నెయ్యి పడుతుంది. మేము కొత్తగా ఛానల్ ఓపెన్ చేసుకున్నాం ఫ్రెండ్స్. మా ఛానల్ గారు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.
ఈ పాయసం చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఎంతో టేస్టీకరమైన గోధుమ రవ్వ పాయసం, కొబ్బరి పొడి చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోలో కలుసుకుందాం.